ఒక పాన్ శుక్రవారం రోజు శనివారం పగటిల వరకు అమ్మ దర్శనం ఇస్తుంది. అందరు భక్తులు వచ్చి దర్శనం చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం గురువారం రోజు కదా మేడారం వెళ్తున్నాం అన్న బైక్లో. ఈ కొత్త రూట్ మా వెనకాల కనబడుతుంది కానీ ఇటు మన వేరే రూట్ తారగూడ రూట్ వస్తుంది. మమ్మల్ని మీకు పెడతా బాగుంది రూట్. అది తారగూడ రూట్ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా డైరెక్ట్ ఒక 20 కిలోమీటర్స్ మనకు తక్కువ పడుతుంది రూట్ అనమాట ఇది. మనమైతే ప్రజెంట్ ఇప్పుడు వంగపల్లి రూట్ ఉంది కదా, మన ఛత్తీస్గఢ్ మధ్య నుంచి వంగపల్లి రూట్, ఆ రూట్ నుంచి వాగు దాటి ఇట్లా ఇదైతే డైరెక్ట్ తెలంగాణ స్టేట్ వచ్చేది. ఇంతకుముందు రోడ్ లేదు, రోడ్డు బ్రహ్మాండంగా అయింది. ఇది సింగల్ రోడ్డు మస్తు అయింది. మొత్తం ఘాట్ సెక్షన్స్ ఉంటాయి. ఇట్లా రెండు బైక్ వెళ్తున్నాయి. తెలంగాణ గిడ్డ వెళ్తాను అంటే సడన్గా ప్లాన్ అయిపోయింది. అట్లా అంటే పెద్దగా అనుకోలే. ఈ ట్రిప్ అయితే ఓన్లీ మీ గురించి ఈ బ్లాగ్ ఉంటుంది. ఎందుకంటే చాలా కామెంట్స్ తెలుగులో వచ్చాయి నాకు, అందుకని ఈ వీడియోస్ కూడా తెలుగులో చేస్తున్నాను. చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఓన్లీ మీ గురించి నేను ఇప్పుడు వెళ్తున్నాను. మళ్ళీ మేడం మీ గురించి వెళ్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటన్నది మీకు తప్పకుండా పెడతాను. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ చెరుకూరు టిఫిన్ చేయడానికి ఆగాం. టిఫిన్ ఆర్డర్ ఇచ్చుకుంది. టిఫిన్ ఆర్డర్ ఇచ్చి పడతా రెడీమేడ్ లేదా ఉందిగా. బోండా 2 పిల్లలు అమ్మా. మేడం అక్కడికి వెళ్ళినాక నీకు చూపెడతా. మా కొండాయి రూట్ చూపెడతా. కొండాయి రూట్ ఎట్లుంటుందో అక్కడికి పోయినా చూపెడతా. ఎటున్నా కూడా ఒక పాన్ బీడి బాగా ముంగడికి వెళ్ళిన తర్వాత ఏటూరు నగర్ అక్కడి నుంచి మనం కొండాయి రూట్ పోతాం అన్నట్టు. ఇంత ముందు పోయిన రూడు ఆ రూట్ పోతాం. తాడబాయి రూట్, కొండాయి రూట్ అయితే పోతాం. ఏమండి మధ్యలో నేను వీడియో చేయలేదు, ఎందుకంటే ఈ రూట్ అయితే మీకు ఇంతకుముందు ఆ వీడియోస్ చూపెట్టినా కదా, మధ్యలో వీడియో చేయలేదు. బ్రేక్ వాళ్ళ వీడియో మాత్రం ఖచ్చితంగా మొత్తం చూడండి. మీకైతే ఇంకా మంచి వ్యూస్ చూపెడతాం. ఖచ్చితంగా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు చూపెట్టింది ఇది మన తాడబాయి వరంగల్ రూటు. ఇటు సైడ్ నుంచి మనం ఇప్పుడు ఇట్లా వెళ్తే కొండాయి రూట్ అన్నమాట. ఈ కొండాయి రూటు ఇదే మనం ఇప్పుడు ఇలా వెళ్తున్నాం. అక్కడ ఇంతకుముందు నేను నా వీడియోలు చూపెట్టా కదా, ఛత్తీస్గఢ్ నుంచి ఎవరెవరు వస్తారు మొత్తం ఇటు సైడ్ కొండాయి సైడ్ ఇటు సైడ్ అవుతారని. అదే రూట్ సైడ్ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలా క్రౌడ్ ఉంటుందో అది చూపెట్టడానికి, మీకు పర్టికులర్లీ మీకు చూపెట్టడానికి నేనైతే బైక్లో వస్తున్నాను. అంటే బైక్లో వచ్చే థ్రిల్లింగే అది వేరే ఉంటుంది అన్నమాట.
ఇది కొండాయి డైరెక్ట్ ఇట్లా అక్కడికి వెళ్ళవచ్చు. కొండాయి రూట్ అయితే ఎట్లుందంటే మా అవతారం చూస్తాను కదా, కొండాయి రూటు ఇది ప్రతి సంవత్సరం ఉండేది కొండాయి రూటు. డస్ట్ అంటే మొత్తం అవతారం మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేము అవతారం మొత్తం చేంజ్ అయిపోయింది. అది సెకంతరంలో ఉన్న మేడారం దగ్గర రోడ్ అంటే ఎట్లుంది రోడ్డు మొత్తం ఆఫ్ రోడ్. ఇది ఫుల్ డస్ట్. ముందు ఒక 2 బండ్లు పోయినాయి అనుకో, మాకు రోడ్డే కనపడట్లే. పెద్ద బండ్లు ముంగడ ఒక 2 పోయినాయి అంటే మాకు రోడ్డే మొత్తం కనపడట్లేదు. ఎట్లుందంటే మామూలు టెస్ట్ కాదు, దొంగ అవుతున్నా. ఇప్పుడు బస్ వస్తుందా? బస్సు ఇందులో బస్ వచ్చిందా? చూడండి ఎట్లుందో. నైవేద్యం అవుతున్నాం కానీ ఇంకా అక్కడికి పోతే అవసరం బట్టి స్నానం పడుతుంది. అవతారం దూరం నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఫుల్ ట్రాఫిక్. ఇంకా అవతారం చూస్తున్నా పెట్టింది. అవతారం మొత్తం అది చూడండి ట్రాఫిక్. మనమైతే ఇక్కడికి వచ్చేసినాం. వచ్చిన తర్వాత కొంచెం జంపన్న వాళ్ళు జరిగిపోయి మొఖం కాల్చి ఇట్లా కడుక్కున్నాం. టెంట్కి ఆడిపోయి కొంచెం బట్టలు కింద వేరే చేంజ్ చేసుకొని అక్కడ నుంచి దర్శనానికి పోతున్నాం. ఇట్లా ఎక్కువ ప్రస్తుతం వాడైతే బాగున్నాయి. మనమైతే వచ్చినాం జంపన్న వాళ్ళ జరిగిపోయి మొఖం కాల్చి కడుక్కొచ్చినాం. సైలేజ్ బేగ్ అంటే మొక్కులు ఉన్నాయి కదా, మొక్కులు లేట్ అయిపోయినాయి. ఈ నుంచి మొక్కులు అయిపోయిన తర్వాత దీని తర్వాత ఇప్పుడు 6 గంటలకు అట్లా 6:30 అట్లా మేము దర్శనానికి వెళ్ళిపోతాం. సమ్మవ్వ తల్లి గద్దె కాడికి అందే టైం సమ్మవ్వ తల్లి వెనుకనే మేము ఎట్లా పోదామని ప్లానింగ్ ఉన్నది. దాని తర్వాత చెప్పలేదు ఇక మరి ఎట్లా ప్లానింగ్ చేంజ్ అవుతుందా మరి. అయితే సమ్మవ్వ తల్లి అనుగ్రహంతో ఇక్కడికైతే ప్రస్తుతానికి అట్లా సాయంత్రం కల్లా అట్లా అందినాం అన్నమాట. దాని తర్వాత అక్కడికి సమ్మవ్వ తల్లి అట్లా గద్దెల కాడికి అందుడే మేము అట్లా సమ్మవ్వ తల్లి వెనుకనే అందినాక సమ్మవ్వ తల్లి గద్దెల మీద చేరుకున్నాక మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అన్నట్టు మా ఉన్నది. సమ్మవ్వ తల్లి అనుగ్రహం ఉంటే మేము దర్శనం చేసుకున్నట్టు అనిపిస్తుంది. చలో మీకు అక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో నేను ఇంత ముందు వీడియోస్లో చూపెట్టిన కదా, అటు సైడ్ జంపన్న వాగ నుంచి అది జంపన్న వాగని అటు సైడ్. ఇప్పుడు ఈ ఏరియా జంపన్న వాగ యూత్ రోడ్డును ఉన్నమాట. ఆ రోడ్డుకి వెళ్తే మనం గుడి సైడ్ వెళ్తాం, యూత్ రోడ్డుకున్నాం. సరే మీకు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపెడతా. జంపన్న వాగు ఇంత ముందు చూపెట్టిన వీడియోలో కంటే అది మొత్తం క్రౌడ్ ఎట్లున్నదో మొత్తం చూపెడతా. నా వెనకాల చూసుకున్నట్టయితే మీరు చూసుకోండి ఇట్లా మొత్తం ఇటు ఎంతమంది అయితే ఆగింది కదా, మొత్తం ఛత్తీస్గఢ్ సైడ్ వచ్చి వచ్చిన వాళ్ళు ఆగినారు. మొత్తం ఇక్కడైతే మన ఈ ఏరియా మొత్తం మన మద్దెడు ఏరియా ఉన్నది, మద్దెడు గ్రామం ఏరియా ఉన్నది. ఇది మనతో ఇప్పుడు ఇది మరియు ఈ సందర్భంగా మనతో చేరుకున్నట్టయితే మరి మన మాజీ ఉప సర్పంచ్ వర్యులు సంతోష్ అన్న గారు కూడా ఇక్కడికి మనతో పాటు చేరుకున్నారు. అయితే సంతోష్ అన్నారు కూడా ఇప్పుడు మనతోనే పాటు అక్కడికి దర్శనానికి వెళ్తారు అన్నట్టు ప్లానింగ్ చేసి నడుస్తుంది.
మీకైతే దర్శనకి వెళ్తేప్పుడు మొత్తం అక్కడ ఇంత ముందు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో క్రౌడ్ చూపెడతాను ఇంత ముందు చూపెడతాయి. సో మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపెడతా. ఇది మధ్యలో ఏమన్నా అయితే అది చూపెడతా, మీరు చూస్తూనే ఉండండి. కానీ ఈ వీడియో మాత్రం మొత్తం జాతర అప్పుడు ఉన్న వీడియోస్ మాత్రం మొత్తం కంప్లీట్గా చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ గురించి ఇంకా తెస్తూనే ఉంటాను. సో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకో పెట్టుకోండి, మంచి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా అయితే పెట్టుకోండి, మీ గురించి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. చలో మళ్ళీ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపెడతాను. ఇంతకుముందు చూపెట్టిన పులియా ఇది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు మనమైతే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూపెట్టిన ఇంతకుముందు నా వీడియోలో ఇక్కడ నుంచి మనం చిలకలగుట్టకి వెళ్తున్నాం. చిలకలగుట్ట కాడ నుంచి అక్కడ సమ్మవతల్లి వస్తుంది కదా, అక్కడ నుంచి మనం దర్శనం కన్నా వెళ్తాం అనమాట. చిలకలగుట్టకి ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది అనుకుంటా. ఇప్పుడు వెళ్తే కానీ అప్పటికి మనకు అక్కడికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనతో పాటు మిత్రుల సన్నగింట, తెలసన్నగింట వీళ్ళందరూ ఉన్నాను. మీకైతే అక్కడ సమ్మవతల్లి తీసుకొచ్చే దృశ్యాలు ఏమైతే ఉంటాయో అవన్నీ చూపించడానికైతే మీ గురించి అని వెళ్తున్నాను నేను. కానీ వీడియో అయితే మొత్తం ఖచ్చితంగా చూసిన తర్వాత లైక్ అయితే, కామెంట్ అయితే పక్కా చేయండి. ఎందుకంటే మీ గురించి నేను వెళ్తున్నాను నేను. ఇప్పుడు మనతో పాటు సెలసన్న, మిత్రసన్న వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు. మీకు ఇంతకుముందు చూపెట్టినైతే ప్రజెంట్ సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు ఎంత జనం ఉన్నారో. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం దృశ్యాలను చూపెడతా. ఇక్కడ వాటరు 50 రూపీస్ ఒక బాల్టీ, 50 రూపాయలు ఒక బాల్టీ వేడి వాటర్ అన్నమాట. వాళ్ళన్నా చల్లీళ్ళు తాళం చేసే వాళ్ళు లేకుంటే ఉడుకులు లేకుంటే ఇక్కడ ఫెసిలిటీ ఇప్పుడు దొరుకుతున్నాయి. ఇదే చిలకలగుట్ట, అక్కడ ఎక్కుతున్నారు కదా మొత్తం ఈ చిలకలగుట్ట. ఇది మనం ప్రజెంట్ ఇది ఇక్కడే ఉన్నాం. పైకి కూడా ఎందుకు ఎక్కుతుందా మనకు తెలియదు. అది ఇదే చిలకలాది గుట్ట. అయితే ఇక్కడ సమ్మవతల్లి వచ్చే గేట్ వద్దనే ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఇటు నుంచి వస్తుంది సమ్మవతల్లి. ఇది జస్ట్ వెనకాలే మనం ఉన్నాం. ఎటు సైడ్ నుంచి సమ్మవతల్లి రావాలి. ఇక్కడ నుంచి మనం చూడడానికి అయితే ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం. మనకి అదృష్టం కలుగుద్దో కలగదు మనకు తెలియదు. మీ గురించి అయితే నేను చూపెట్టడానికి అయితే ఇక్కడ ముందుకు వచ్చి చూపెడతాను. చిలకలాది గుట్ట ఏదైతే ఉందో ఇక్కడ నుంచి సమ్మవతల్లి వస్తుందన్నమాట. అదే మీరు మాత్రం లైవ్ మొత్తం చూస్తూనే ఉండండి. మీకు ప్రయత్నిస్తాను. డీల్ అవుతుందో కాదు ప్రయత్నిస్తాను. అంటే అక్కడ నుంచి ఇక్కడికి రావడమే పెద్ద ఇబ్బంది. ఇప్పటిగా మీకు చూసుకోండి. ఇప్పటి నుంచే ఉంది. ఇంకా గంటన్నర పట్టవచ్చని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు 2 లేయర్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ తర్వాత మన సార్ వాళ్ళు తింటున్నారు కదా, సార్ వాళ్ళ తర్వాత ఇంకా లోపల వేరే ప్రొడక్షన్ ఉంటుందట. మనం ఇదే ఫస్ట్ సారి రావడం. ప్రత్యేకించి మీ గురించి నచ్చాను, నేను మీ గురించి చూపెడతానని. ఎంత క్రౌడ్ అవుతుందో చూడొచ్చు మీరు. చూస్తూనే ఉండండి మొత్తం. గంటలో ఉండమన్నారు ఫస్ట్. చాలా రిస్క్ మీద నేను వీడియోస్ చేస్తాను. ఎందుకంటే ఫోన్ మాత్రం కింద పడదనుకో
ఫోన్ దొరికే ఛాన్సెస్ ఉండదు. మనం ఇక్కడ కొన్ని అడుగుతున్నా ఇక్కడ తల్లి సంభవం ఎన్ని గంటలకు ఇక్కడికి వస్తారని అడుగుతున్నా. వాళ్ళ వల్ల కొంచెం డిపార్ట్మెంట్ కదా నువ్వు కొడతావు కదా, లేకుంటే బెదిరించినావు కదా. డిపార్ట్మెంట్ కదా నువ్వు మళ్ళీ దిగుతానే కదా మళ్ళీ దిగుతానే కదా ఇప్పుడు మనమైతే ఇప్పుడు అమ్మవారు వచ్చిన గుట్ట సైడ్ అయితే వెళ్తున్నాం. అమ్మవారు అయితే ఇప్పుడు మన గద్దెల కాడికి అయితే వెళ్ళిపోయిందమ్మా. సో మనం ఇక్కడికైతే వెళ్తున్నాం చూడడానికి. ఇప్పుడే సమ్మవ తల్లి గద్దెల కాడికి అయితే బయలుదేరింది. ఆ క్రౌడ్లో మనం వెళ్ళలేం కాబట్టి ఇక్కడికైతే చిలకల గుట్ట కాడికైతే వచ్చినాం. చూపెడతా, అందరైతే అక్కడికి వెళ్తున్నారు కదా, చూపెడతా మీకు. చాలా జనం అయితే అక్కడికి వెళ్తున్నారు. మరి ఏముంటుందో అక్కడికి వెళ్ళి మరి చూపెడతా. చాలామంది అయితే ఇటే వేస్తున్నారు. సమ్మవ తల్లి ఇట్నుంచే ఇట్లనే సమ్మవ తల్లి వస్తుంది అన్నమాట. ఇక్కడ దాకా అయితే లైటింగ్ గింట అన్నీ ఉన్నాయి. సమ్మవ తల్లి అయితే ఇక్కడ నుంచే ఇట్లా వస్తుంది. చాలామంది అయితే ఇక్కడ పైకి వెళ్తున్నారుగా. సమ్మవ తల్లి మీద ఇట్లా అక్షంతలు చల్లుతారు కదా, చల్లిన అక్షంతలు ఎట్లయితే కింద ఉన్నాయో భక్తులందరూ ఇక్కడ ఏరుకుంటున్నారు. అవి డైరెక్ట్ ఇట్లా వెళ్ళవచ్చు. క్రౌడ్ అయితే బాగుంది. దేవుని నృత్యాలు దొరకబడుతున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలి, కామెంట్ చేయాలండి. ఇంత క్రౌడ్లో కూడా వీడియోస్ చేయడం అంటే మామూలు ఇబ్బంది కాదు. పబ్లిక్ బాగున్నది. అంతే అంతే. ముత్యాలు వేసి పెట్టరు. ఎటుంటాయి ముత్యాలు? ఇగో అన్న చేతిలో ఉన్నాయి ఈ ముత్యాలు. సంపదన చేతులు ఉన్నాయో ముత్యాలు. కాదు ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు మిత్రులు అన్న. మొత్తం ఇక్కడ మన ప్రెసిడెంట్ అయితే చిలకల గుట్ట మీదనే కూర్చున్నాం అన్నమాట. ప్రెసిడెంట్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వారికి గురువారం రోజు గుట్ట మీదకి వస్తుంది అమ్మ. గుట్ట మీదకి వెళ్ళి గద్దల కాడికి వస్తుంది. అందరికి భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ దాని ఇక్కడ గుట్ట మీద 4 తొవ్వలు ఉంటాయి. 4 తొవ్వలలో ఏ తొవ్వ నుంచి వస్తుందో వాళ్ళ పూజారులకే తెలియదు. ఏ భక్తులకు తెలియదు. మన సామాన్య భక్తులు పోలేరు, పోలీస్ ప్రబంధం కూడా పోలేరు. 4 తొవ్వలలో ఏ తొవ్వకు వస్తుందో అమ్మవారు ఆ పూజారులకే తెలుసు. ఆ అమ్మవారు దిగినాక ఇక్కడ లోకల్ భక్తులు, ఆదివాసి భక్తులు వాళ్ళు పూజలు చేసినాక ఎంతో బతిలాడితే అమ్మవారు చాలా కోపం మీద ఉంటుంది. అందరికీ మీరు సిబ్బంది మంచిగా చేసిందా చేయలేదా అని అడుగుతుంది. అడిగినాక అమ్మవారు మళ్ళీ కిందికి దిగుతుంది గుట్టపైకి. వాళ్ళు పూజలు చేస్తారు. ఇక్కడ ఈ లోకల్ సిబ్బంది ఏదో ఉంటుందో కలెక్టరు, ఎస్పీ, మంత్రి గారు, ఇప్పుడు ఈ ఏరియా మంత్రి సీతక్క, వాళ్ళందరూ అమ్మవారికి పూజలు చేసినాక అమ్మవారి ఇక్కడ నుంచి బయలుదేరుతుంది.
అమ్మవారు బయలుదేరుకుంటా ఇక్కడ పోసమ్మ తల్లి దగ్గర ఆగుతుంది. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ దర్శనం ఇచ్చి అక్కడ నుంచి సీదా గద్దెలపైకి నైటు లైట్లు లేకుండా ఎవరికి కనపడకుండా అక్కడ స్థాపిస్తుంది. ఒక్కరోజు శుక్రవారం రోజు శనివారం పగటిల వరకు అమ్మ దర్శనం ఇస్తుంది. అందరు భక్తులు వచ్చి దర్శనం చేసుకోవాలి. అమ్మవారు చాలా శక్తిమంతులు. మేము ఎన్నో సంవత్సరాల కానీ చిన్నప్పటి కానీ మేము కూడా వస్తున్నాం. జయ సమ్మక్క తల్లి. చాలా చాలా థ్యాంక్ యూ అన్న. ఇలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మా దర్శకులకు. మీరు మొత్తం వీడియో చూసి లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎన్నో దృశ్యాలు మార్నింగ్ మనం గద్దెలకు అడిగిపోయినప్పుడు ఇంకా అన్ని ఇన్ఫర్మేషన్ మిథిలేశ్వరతోనే మనం తెలుసుకుందాం. మార్నింగ్ అక్కడికి దర్శనానికి వెళ్తాం. అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం మిథిలేశ్వరని మనకు చెప్తాడు. ప్రజెంట్ అయితే ఇప్పుడు పోయే సిచ్యువేషన్ అయితే లేదు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉన్నది. ఇప్పుడు మనం పోయే సిచ్యువేషన్ అయితే లేదు. ఇప్పుడు పోయినా కానీ సాధ్యం కాదు మన దర్శనానికి. అందుకని మార్నింగ్ ఇట్లా పోదామని నేను ప్లాన్ వేసుకుంటున్నాం. మీకు ఇంకా మధ్యలో ఏమైనా ఉంటే మీకు అవి చూపెడతాను, ఖచ్చితంగా మీరు చూసుకోండి.